సో గైస్, మరి ఈరోజు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు 15 కంటే ఎక్కువ మార్కులు అందజేసేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్. సో మెయిన్గా మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే 20 కంటే ఎక్కువ మార్కులు అయితే సాధించవచ్చు. మరి ఈ రోజు ఆఫర్లో భాగంగా 2021 జనవరి నుంచి 2022 సెప్టెంబర్ వరకు ప్రజెంట్ మంత్ వరకు అయితే అందచేయడం జరుగుతుందండి. సో మొత్తము ఆల్మోస్ట్ ఒక 22 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందుతాయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్టాటిక్ జీకే ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు 20 క్వశ్చన్స్తో పాటు మొత్తం 20,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ అయితే అందజేస్తున్నాను. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి. సో 10 రూపీస్ కూడా ఒక మంత్ మ్యాగజైన్కి పడదు మీకు. ఓకే, మరి కావాలనుకున్నవారు 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరైతే పొందవచ్చు. లేదా మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారండి. హెడ్ కానిస్టేబుల్ విభాగంలో 126 ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్. కానిస్టేబుల్ విభాగంలో 167 ఉన్నాయి. సో దీనికి కూడా మేల్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. సో రిజర్వేషన్ల ప్రకారము బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా టెలికమ్యూనికేషన్ విభాగంలో మరి భర్తీ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఓకేనా. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ అండ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటూ మనకైతే తెలియజేశారు, ఇండియన్ సిటిజన్స్ ఎస్పెషల్లీ. ఓకేనా, మరి ఇక్కడ వీటికి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలు అయితే చూద్దాము. 10% వేకెన్సీస్ ఆఫ్ బోత్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటూ మనకు తెలియజేశారు. వేకెన్సీస్ ఆర్ అటెంటిటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అంటే ఈ వేకెన్సీస్ అనేవి పెరగచ్చు తగ్గచ్చు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై చేయడానికి www.recruitment.itbp.police.nic.in అంటూ మనకైతే వెబ్సైట్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ 100 రూపాయలు మాత్రమే. ఓకేనా. సో మరి ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ కేటగిరీ, వీరు ఫీకి ఎగ్జెంప్టెడ్. ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ 1 రూపీ కూడా పే చేయనవసరం లేదు. పే స్కేల్స్ వచ్చేసి 25,000 నుంచి 81,000 వరకు ఉంటాయి హెడ్ కానిస్టేబుల్. కానిస్టేబుల్కి 21,000 నుంచి 69,000 మధ్య శాలరీ అయితే ఉంటాయి. మరి వీటికి ఎవరు ఎలిజిబుల్, ఎలిజిబిలిటీ చూసినట్లయితే హెడ్ కానిస్టేబుల్స్కి 10+2, ఓకే, ఇంటర్తో పాటుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ చేసిన వారు 45% మార్కులతో ఉన్నవారు ఎలిజిబుల్. 45% మార్కులు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆర్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటూ మనకు క్లియర్గా తెలియజేశారు. లేదా 10th క్లాస్ పాస్ అయ్యి 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఏ విభాగంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఆర్ కంప్యూటర్ దీంట్లో చేసిన వారు ఎలిజిబుల్ అండి. లేదా 10th క్లాస్ చదివి నెక్స్ట్ 3 years డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి. లేదా 10+2 ప్లస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 45% మార్కులు ఉంటే డైరెక్ట్ అప్లై చేయండి. ఓకేనా. నెక్స్ట్ మరి ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే తప్పకుండా ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నెక్స్ట్ చూద్దాం. కానిస్టేబుల్ మరి 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలండి. జస్ట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ అంటే ఉండొచ్చు లేకుంటే లేదండి. డిజైరబుల్ అంటే నాట్ కంపల్సరీ అని అర్థము. అంటే కంప్యూటర్ సర్టిఫికేట్, డిప్లొమా అడుగుతున్నారు, బట్ ఐటీఐ సర్టిఫికేట్ అడుగుతున్నారు, బట్ నాట్ ఇంపార్టెంట్, అవసరం లేదు అది. ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై అయితే చేసుకోవాలండి. recruitment.itbp.police.nic.in వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు ఇవ్వడము జరుగుతుంది. సో అఫీషియల్ నోట్ అండి ఇది, డిఐజీ గారి నుంచి అయితే, సెంట్రల్ డిఐజీ నుంచి ఇది ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అంటే, ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి 1 నవంబర్ 2022 నుంచి స్టార్ట్ అవుతుంది, 30 నవంబర్ 2022న క్లోజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు అని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. సో కేంద్ర ప్రభుత్వ పోలీస్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. వన్స్ దీనికి సంబంధించి ఫుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.